అయితే ఒక 10 లక్షల మంది దాదాపు మహిళల ఓట్లు ఇంచుమించుగా అదనంగా పడుతుంది. ఇంకా ఎక్కువ వచ్చింది సార్, కనీసం 13% అదనంగా తెలుగుదేశం పార్టీ కంటే 13% అదనంగా మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళా ఓట్లు 4,78,000 అదనంగా పోలైనాయి. ఓకే, అదనంగా పోలు కావటం ఒక అంశం. అందులో 13% తెలుగుదేశం పార్టీ కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ పడటం అనేది రెండు అంశం. అలాగే పురుషుల్లో కూడా వైసీపీ కంటే టీడీపీ కూటమికి ఎక్కువ పడినాయి. ఒక 6% ఓట్లు ఎక్కువగా, 6% ఓట్లు ఎక్కువ పడినాయి. కాబట్టి అది కంపేర్ పురుషులు స్త్రీలలో ఉన్నటువంటి ఆ పోలింగ్ వ్యత్యాసం కారణంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మహిళల్లో అనుకూలత వచ్చింది. రెండోది, మీరు ఇంకోటి గమనిస్తే వర్మ గారు, మీరు ఇందాక అంటున్నారు గ్రామాలు అట్లా జరిగింది. హైయెస్ట్ పోలింగ్ రూరల్ ఏరియాలో జరిగింది. దట్టు ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల వర్గాలు ఉన్నాయో ఆ అనుకూల వర్గాలు ఉన్న దగ్గర 92-93% పోలింగ్ అయింది. అంటే కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణలో ఓడించాలని కూడా జరిగి ఉండొచ్చు. అది అలా జరగలేదు, అది పాజిటివ్ జరిగింది అనేది మా సర్వే ఫలితం. అది కాదు సార్, ఇప్పుడు ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ సీట్లు తెచ్చుకుని అధికారం చేపట్టిందో ఆ రకంగానే ఇక్కడ ఉంటాయా ట్రెండ్స్? సిటీ కూడా ఆలవైపు మొగ్గు చూపిస్తుంది వైఎస్ఆర్సీపీ. సిటీ పట్టణ మరీ ముఖ్యంగా నగర పాలక సంస్థల్లో ఉన్నటువంటి శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు వరకు ఈ అర్బన్ ప్రాంతం అంతా టీడీపీ కూటమికి అనుకూలంగా ఉంది. రేపు ఫలితాలు కూడా అన్ని నియోజకవర్గాల్లో దాదాపుగా వాళ్ళకి అనుకూలంగా వస్తాయి. ఏమాత్రం దాంట్లో. ఓకే, ఒక విషయం మస్తాన్ గారు, ఈ అభ్యర్థుల మార్పు అనే అంశం బాగా ప్లస్ అయినట్ట ఈయనకి? చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ప్లస్. 103 స్థానాల్లో మార్పులు చేర్పులు చేశారండి. అదే అవును, అది చాలా రిస్క్ తో చేసిన పని. ఒక దగ్గర 2 సార్లు చేసి ఉండొచ్చు, ఒక దగ్గర 3 సార్లు చేసి ఉండొచ్చు. ఇప్పుడు సపోజ్ మీకు అనకాపల్లి పార్లమెంట్లో, అనకాపల్లిలోని మాడుగులాలే అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఉన్న బూడిముచ్చల నాయుడు గారిని తీసుకొచ్చి పార్లమెంట్కి పోటీ చేయించారు, అదొక మార్పు. వాళ్ళ కూతురుని తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ, అదొక మార్పు. ఇటువంటి మార్పులన్నీ కలిపితే 103. ఈ మార్పుల కారణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా మేలు జరిగింది. అనేక నియోజకవర్గాల్లో స్థానికంగా ఎమ్మెల్యే అభ్యర్థి మీద ఉన్నటువంటి వ్యతిరేకత కారణంగా కార్యకర్తలు వాళ్ళ క్యాడర్ అంతా కూడా దూరంగా